రిలీజ్కి ఒక నిండు ప్రాణం పోయింది కదండి, ఎలా చూడొచ్చు మనం? అన్న నిండు ప్రాణం పోయింది అంటే ఇప్పుడు వీళ్ళు కూడా రిలీజ్ రోజే భార్యాభర్తలు వెళ్లకుండా ఉంటే బాగుండు. భార్యాభర్తలు వెళ్లకుండా ఒక 4 రోజులు ఒక 20 days ఆగింటే బాగుండు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కదా ఆల్రెడీ భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది సినిమా అని. ఇవి ఫ్యామిలీతో కాకుండా ఆల్రెడీ జనం కిక్కిరిసిపోయినారు అట, తిరగడానికే లేదు. కొంచెం సగం థియేటర్ యజమానం కూడా బాధ్యత వహించుంటే బాగుండు. దాని నిర్లక్ష్యం వల్ల కూడా ఒక ప్రాణం పోయిందని అనుకుంటున్నాను. చాలా మంది అల్లు అర్జున్ గారిదే తక్కువ, అంత పెద్ద హీరో రాకూడదు కదా అంటారు, మీరేమంటారు? అట్లా ఎట్లా రాకుండా గత ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కాలం నుంచి కూడా వస్తున్నారు. అది దాన్ని ఆపడానికి ఎవరికి లేదు. ఎందుకంటే తన సినిమా కోసం తను వస్తున్నాడు, తను రిలీజ్ అయిందని తను వస్తున్నాడు. దాన్ని ఆయన అల్లు అర్జున్ అనడానికి మనకు లేదు. కానీ యజమానం ఏం చేయాల్సిందంటే కొంచెం గట్టి బందోబస్తు పెట్టి తనను వెనక నుంచి తీసుకొని వచ్చి వెనక నుంచి అట్లా పంపించుంటే బాగుండు. అల్లు అర్జున్ గారు ఇంకా స్పందించలే అంటున్నారు కదా? లేదు, స్పందించారండి, ఆల్రెడీ మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకు నష్టపరిహారం కూడా ఆయన స్వయంగా వెళ్ళి కలుస్తానని మాట ఇచ్చారు. మీరు చూడండి కావాలంటే. ఈ రోజు కూడా కృతి శెట్టి సీఎంఆర్ షాపింగ్ మాల్కి నంద్యాలకి వెళ్ళారు. మరి ఆమెకి ఏం బందోబస్తు ఉందన్న మొగోళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఈరోజు చూడండి మీరు యూట్యూబ్లో ఒక లేడీస్ ఉంటే ఆ పరిస్థితి ఏమిటంటే కిక్కిరిస్తున్న జనాలు లేరు. ఈరోజు చాలా రద్దీగా ఉంది. ఈరోజు కూడా ఆమె నంద్యాలకి వెళ్ళారు, ఆమె సీఎంఆర్ షాపింగ్ మాల్ కోసం ఓపెనింగ్ కోసం వెళ్ళారు. అది కూడా చూడండి ఎలా ఉంటుంది. ఆడ భద్రత లేని సమయంలో ఏ ఆడవాళ్ళకైనా భద్రత కల్పించాలి కదండి. అది యజమానమే బాధ్యత తీసుకోవాలి. అది